హలో అందరికీ, వెల్కమ్ టు ధన్విన్ లిరిక్స్. ఈరోజు మనం స్వీట్ షాప్ స్టైల్ బాదుషా పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. దీనికోసం మనం మైదా అస్సలు యూస్ చేయట్లేదండి, గోధుమ పిండితోనే తయారు చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి. మీరు కూడా ఇదే కొలతలతోటి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. స్వీట్ షాప్లో లాగే చాలా టేస్టీగా కుదురుతాయి. దీనికోసం నేను ఒక గ్లాస్ గోధుమ పిండిని జల్లించుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా జల్లించుకోవాలండి. గోధుమ పిండిని మెత్తగా ఉన్నది మాత్రమే తీసుకోవాలి, బరకగా ఉన్నది వద్దు. ఇప్పుడు ఈ జల్లించుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. దీంట్లో కొంచెంగా సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసాను. 2 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. అలాగే కొంచెం ఫ్రెష్ పెరుగు, 2 స్పూన్లు చక్కెర వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ పిండిలో బాగా మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. వాటర్ చూసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలండి. ఎక్కువైతే పిండి జోరుగా అయిపోతుంది. పెరుగు వేసాం కదా మనం, ఎక్కువ వాటర్ పట్టవు. ఇప్పుడు మరొక స్పూన్ నెయ్యి వేసి పిండిని బాగా కలుపుకోవాలి. ఇంక మనం తర్వాత పిండి కలిపే అవసరం లేదండి. ఇప్పుడే బాగా కలుపుకొని ఒక అరగంట కానీ కుదిరితే గంట కానీ పిండి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పిండి పక్కన పెట్టడం వల్ల పిండి బాగా నానుతుంది, బాగా స్మూత్గా అవుతుందండి పిండి. ఈ పిండి నానేలోపు మనం పంచదార పాకం పట్టేసుకుందాము. ఈ పంచదార పాకం కోసం నేను 1 గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాను కదండి. దీనికోసం నేను 3/4 గ్లాస్ పంచదార వేసాను. 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మీకు తీపి ఎక్కువ కావాలంటే 1 గ్లాస్ చక్కెర 1 గ్లాస్ వాటర్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పంచదార కరిగే వరకు బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే పంచదార అడుగంటేస్తుంది. పాకం మనకి తీగ పాకం ఏమీ రానవసరం లేదండి, కొంచెం జిగురు వస్తే చాలు. ఇప్పుడు నేను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. గులాబ్ జాముల పాకంలో వస్తే సరిపోతుందండి. ఇలా జస్ట్ జిగురు వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 2 నిమ్మ చుక్కలు పిండుదాము, అంటే పాకం చిక్కబడకుండా ఉంటుంది. చూసారండి పిండి ఎంత బాగా నానిందో. ఇలా పొరలు పొరలుగా వస్తే బాగా నానినట్టు పిండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని బాదుషాల్లా చేసుకోవాలి. ఇలాగే కొలతలతోటి ఫాలో అయ్యి చేసుకోండి, చాలా బాగా కుదురుతాయి. ఇలా కనమ పిండి అంతటిని బాదుషాల్లా చేసుకోవాలి. కొంచెం చిన్నగానే చేసుకోవాలండి. ఫ్రై చేసి పంచదార పాకంలో వేసాక పెద్దగా అవుతాయి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగా హీట్ అవ్వక్కర్లేదండి, కొంచెం ఫ్రీ హీట్ అవుతే చాలు. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకొని లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి. మంట పెద్దగా పెట్టేస్తే లోపల ఉడకవు. చాలా కొంచెం టైం పడతాయి, వీటి కోసం ఓపికగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం తీసుకుంటాయి. ఇలా అటు పక్కకి ఇటు పక్కకి టర్న్ చేసుకుంటా 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం పాకం చల్లారిపోయినట్టయితే కొంచెం వేడి చేసుకోవాలండి, గోరువెచ్చగా ఉండాలి పాకం. ఇప్పుడు ఈ బాదుషాలు ఫ్రై అయిపోయిన వాటిని పాకంలో వేసేసుకోవడం అండి, వేడివేడిగా ఉన్నప్పుడే. అలాగే మిగతావన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఈ ఫ్రై చేసుకున్నవన్నీ కూడా పాకంలో వేసేసుకున్నాక ఒక అరగంట పక్కన పెట్టేయాలండి.
అప్పుడు పాకం బాగా పీల్చుకుని బాదుషాలు జ్యూసీగా వస్తాయండి. అంతేనండి, సింపుల్గా బాదుషాలు ఎలా చేసుకోవాలో ఇంట్లోనే చూసారు కదా. ఇదే కొలతలతో మీరు కూడా ఫాలో అయిపోండి, చాలా బాగా వచ్చాయి. అలాగే మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. బాయ్.